ఓకే, క్వశ్చన్ వచ్చేసి ax ప్లస్ by ఈక్వల్స్ a మైనస్ b, bx మైనస్ ay ఈక్వల్స్ a ప్లస్ b సమీకరణాల జత సాధన ఏంటి అని అడుగుతున్నాడు. ఇది రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జతకు సంబంధించినటువంటి క్వశ్చన్. యాక్చువల్లీ ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండు సమీకరణాలను మనం సాధించి x విలువను y విలువను కనుక్కోవాలి. బట్ ఎంట్రన్స్లో మనం ఒక నిమిషంలోనే కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మనం షార్ట్ కట్ చూసుకోవాలి. ఏంటి సార్ మరి ఇక్కడ షార్ట్ కట్ అంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి. ఆప్షన్స్ని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈ రెండు సమీకరణాలు సంతృప్తి పడితే ఆ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ని మనం చెక్ చేద్దాం. చెక్ చేస్తే x = 1 ఇచ్చారు, y = 2 ఇచ్చారు. అంటే x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే a × 1 ప్లస్ b × y అంటే 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b. ఓకే, సో a × 1 అంటే a ప్లస్ b × 2 అంటే 2b దట్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b. చూడండి, LHS RHS ఈక్వల్గా కావట్లేదు. ఇక్కడ RHSలో a మైనస్ b ఉంది, బట్ LHSలో a ప్లస్ 2b వచ్చింది. సో నాట్ ఈక్వల్స్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్ కాదు. సింపుల్. ఓకే రైట్. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో x = 1 ఇచ్చారు, y = -1 ఇచ్చారు. సో x ప్లేస్లో 1 పెట్టాలి అండ్ y ప్లేస్లో -1 పెట్టాలి. సో ప్లస్ b × y అంటే -1 ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b రావాలి. చూడండి, a × 1 a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b × 1 b దట్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b. చూసారా, ఈక్వల్ వచ్చింది ఇక్కడ. అంటే సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది. అలా ఒకదాని చేయగానే ఆన్సర్గా మనం ఫిక్స్ అయిపోకూడదు, సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. చూద్దాం మరి. b × x అని ఉంది ఇక్కడ. b × x అంటే 1 అండ్ మైనస్ a × y అంటే -1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రావాలి, a ప్లస్ b రావాలి. చూడండి, b × 1 b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a × 1 a దట్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b. చూడండి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్. అంటే రెండు సమీకరణాలని ఆప్షన్ 2 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా.